దంచుతున్నావు మొత్తం సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు నా బాధ్యత అది కదన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కట్టిన పన్నుతోటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతున్నా. వెరీ గుడ్. పిహెచ్డి చదువుతున్నా, పీజీలో గోల్డ్ మెడలిస్ట్ నేను. వాళ్ళు కట్టిన పన్నుతోటి చదివేటోని కాబట్టి నాకు కొంత సామాజిక స్పృహ ఉండాలి. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నా నిరుద్యోగ యువకులకు ఏ విధంగా మోసం చేసింది, రైతులకు ఏ విధంగా మోసం చేసింది, కార్మికులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏ విధంగా మోసం చేసింది, ఇచ్చినటువంటి ఏందనేది నేను ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకపోతే తెలంగాణ సమాజం ఎలా క్షమిస్తుంది నన్ను? అందులో తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. అట్లాంటి గడ్డలో పుట్టిన నేను నా వాయిస్ వినిపించకపోతే నన్ను శూన్యంగా అన్న. అయితే ఖచ్చితంగా వినిపిస్తావు. మరి నీలాంటి ప్రశ్నించే గొంతుకల మీద ఈరోజు ప్రభుత్వం గట్టిగా కత్తి పెట్టేసింది. నిన్న అసెంబ్లీలో ఎయిడ్ స్పీచ్కి సంబంధించిన దాని మీద విద్వేష ప్రసంగాలు దానికి సంబంధించి ఒక బిల్లు పెట్టింది. అది సెలక్షన్ కమిటీకి పంపించి సరే చూద్దాం. ప్రతిపక్షాలుగా బీజేపీ ఒప్పుకోలే, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ లేరు, బట్ దాని అయితే హోల్డ్లో నడుస్తుంది. ఈ హేట్ స్పీచ్ అనే ఒక బిల్లును తీసుకురావడంతో ఈరోజు నీలాంటి ప్రశ్నించే గొంతుకలు అయితేనేది, నాలాంటి జర్నలిస్టులు అయితేనే నీది నాకు బాధ్యత, నీదేమో ఏంది దానికి సంబంధించిన దాని మీద ఒక అంశం, నీ పార్టీ నీ లైన్. మరి ఏంది ఈ బిల్లు కనుక రేపు అమలైతే సామాన్యుడు ప్రశ్నించే గొంతుకల పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? 10,000% ఎట్లుంటుందని అంటే అన్న, మీరు ఎంటైర్ తెలంగాణ యొక్క ఈ హిస్టరీ చూసినా కూడా, బిఫోర్ తెలంగాణ ఫార్మేషను, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషను, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ మొత్తం ఎంటైర్ సినారియో చూసినా కూడా ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతులను వీళ్ళు అనగదొక్కి చూస్తే మాత్రం వాళ్ళే పాతాళానికి పోయారు తప్ప ఎక్కడ చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవు. తెలంగాణ ఇప్పుడు మొన్నటికి మొన్న రీసెంట్లీ ఇప్పుడు మనం ఈ అసెంబ్లీలో వచ్చింది. మా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాసిం గారు ఒక రెజల్యూషన్ పాస్ చేసారు. బిఫోర్ దిస్ ఏమని తీసుకొచ్చిల్లు అని అంటే, ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రిమిసెస్లో కానీ ఎటువంటి స్లోగన్స్ ఇవ్వద్దు, ఒకటి ఎటువంటి నినాదాలు ఇవ్వద్దు, పార్టీ కార్యక్రమాలు చెయ్యొద్దు, క్లాస్ రూమ్లలోకి వచ్చి మీరు పిల్లల్ని రెచ్చగొట్టద్దు. ఎందుకు రెచ్చగొడతాము? జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతాము, జరుగుతున్న దురాఘాతాల గురించి మాట్లాడతాము, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ మనకి ఏం హామీ ఇచ్చింది, ఏం చేయబోతుందని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగానే రాజ్యాంగానికి లోబడి, మనకున్నటువంటి పరిమితులకు లోబడి, హక్కులకు లోబడే కదా మనం ప్రశ్నిస్తున్నాం. అంతే. దాని మీద వీళ్ళు ఒక పెద్ద దుకాణం, ఒక రెజల్యూషన్ పట్టుకొచ్చి, ఒక కాపీ జీవో తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేసారు వాళ్ళు. కానీ అక్కడున్న విద్యార్థులు, మేధావి వర్గము, విద్యార్థి సంఘాలు తిరగబడితే ముఖం చాటేసి వెళ్ళిపోయారు. రేపటి రోజున ఇట్లనే జరుగుతుంది అని అంటున్నా నేను. రేపటి రోజున తెలంగాణలో కూడా వీళ్ళు అసెంబ్లీలో తీసుకొచ్చారు కదా, ఆ బిల్లు చట్టం చేసి తీసుకొచ్చేదో జనాల మీద రుద్దుదామని చూస్తున్నారు కదా. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటువంటికి దాన్ని సహించరన్నా. విద్వేషాలుగా అసలు విద్వేషాలను ఏ కోణాన చూస్తాం మనం? అదే విమర్శకు విద్వేషానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు విద్వేషం అంటే రెచ్చగొట్టడం, విద్వేషానికి విమర్శకు చాలా తేడా ఉంటుంది. బట్ ఈ రెండింటిని కూడా ఒకే ఘాటన కట్టి విద్వేషం, నువ్వు ఒక విమర్శిస్తే దాన్ని నువ్వు విమర్శనం చేస్తే దాన్ని విద్వేషం నింపుతున్నావు అని చెప్పేసి నేను తీసుకుపోయి జైలు వేసే క్రమం ఈరోజు ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం లెక్క నాకు కనిపిస్తుంది. రైట్, దాన్ని పక్కన పెడదాం. అది విద్వేషమా విమర్శన, దాన్ని రెండింటికి తేడాన్ని పక్కన పెడదాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్లు, నువ్వు చెప్పిన 4.5 కోట్ల మంది అసెంబ్లీ వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీచ్ మనం చూసినాం. కొడక బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చూసుకుంటా అని చెప్పేసి అందులో చూసినాం. తర్వాత మందుల సామ్యాలు కత్తెల కోలాటం చూసినాం. మొన్న శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ అది చూసినాం. అంతకంటే ముందు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి పోలీసుల మీద ఇష్టానుసారంగా మాట్లాడి చూసినాం. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే నిజంగా ఇదంతా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ హేట్ స్పీచ్ అనే దాని మీద వాళ్ళు వేసుకుంటారు అనుకోవచ్చా, నిజంగా ప్రశ్నించే గొంతుకల మీద వేద్దామని అనుకుంటారవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఓకే, సరే వాళ్ళు ఏం చేస్తారనేది తర్వాత సంగతి. బట్ వీళ్ళ యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి గారిని చౌకీదార్ చోర్ అని అంటుడు. మరి గాని ఏ జైలు వేస్తాం మనం? రాహుల్ గాంధీ అనేటనే సరే, అది దేశవ్యాప్తంగా అమలు లేదేమో. రేపు తెలంగాణలోకి వచ్చే మాట అంటే మరి వేయచ్చు. 100కు 10,000% తెలంగాణోడే కేసు పెడతాడు కావచ్చు కదా. అవును,
తెలంగాణ ఎవడైనా చూస్తుండు కదా దేశం అవును, మొత్తంలో. అవును, అవును, దాదాపు 150 కోట్ల మంది వీక్షిస్తారు. అవును. నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా పార్లమెంట్లో కూర్చొని నువ్వు చౌకీదార్ చోరు అది చెప్పేసి మోడీ గోడి అని మాట్లాడతావు కదా. మరి రాజ్యాంగం పట్టుకుని ఆయన దేశమంతా తిరుగుతా అంటాడు అన్న, కానీ వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించరు. అదే వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించారు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు మరి ఇదొక రకంగా చూసా అన్న, ఈ బిల్ అనేది సరే ఏ రకంగా పోతుంది తర్వాత సంగతి. కానీ రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ ఒక సంస్కారం నేర్పిస్తుందేమో అనుకుంటాను నేను ఈ బిల్లు. ఎస్, ఎందుకనంటే స్వయాన రేవంత్ రెడ్డి అసెంబ్లీ గడ్డ మీద అసెంబ్లీలో కూర్చొని మీలాంటి సీనియర్ జర్నలిస్టులను యూట్యూబర్లను అని ఏమన్నాడన్నా, బట్టలు ఊడదీసి బజార్లో కొట్టాలి వీళ్ళని అని అన్నాడు. అంటే రేపటి రోజున మరి అట్లా మాట్లాడా అనేది చూడాలి. స్వయాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రండా బడివే చెట్టు గట్టి ఊరేయాలి, లేకపోతే ఆయనను రాళ్ళు కట్టేసి ఆ మల్లన సాగర్లో వేయాలని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింది ఆయన. మరి రేపటి రోజున మరి ఎట్లా మాట్లాడతాడనేది చూడాలి. కాబట్టి 10,000% అన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ మీలాంటి నాలాంటి వాళ్ళు కానీ ప్రశ్నిస్తాం, కానీ మనం ఏ విధమైన హేట్ స్పీచ్ చేయం. ఎందుకనంటే సంస్కారం తెలిసిన వాళ్ళము, అదే చదువుకున్న వాళ్ళము. ఎవరో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు చేస్తారు కావచ్చు, అట్లాంటి వాళ్ళను గుర్తించి నువ్వు జైల్లేయి. కానీ స్వయాన అధికారంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి పాలన చేస్తున్నటువంటి మీరన్నటువంటి మందుల సామేలు, దానం నాగేందరు, రాజా సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడితే మనలాంటి వాడు కూడా మాట్లాడే స్థాయి వచ్చేస్తుంది కదా. 10,000% వచ్చేస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటి అంటే మీరు గుర్తించండి అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటిది. రెచ్చగొట్టం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమా, లేకపోతే కులాల మధ్య రెచ్చగొట్టడమా, లేకపోతే 2 వర్గాల మధ్య రెచ్చగొట్టడమా, లేకపోతే 2 ఊళ్ళల మధ్య రెచ్చగొట్టడమా, 2 జిల్లాల మధ్యన ప్రాంతాల మధ్యన ఏ విధంగా మనం కేటగరైజ్ చేస్తాం దాన్ని. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి 420 హామీల గురించి మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తుంటే వీడు హేట్ స్పీచ్ చేస్తుండని చెప్పేసి నన్ను పడకపోయి లోపల దొత్తే ఏంది పరిస్థితి? అదే కదా ఏంది పరిస్థితి. ఇప్పుడు మూసీ విధ్వంసం జరుగుతుంది హైదరాబాద్లో. మూసీ విధ్వంసం జరుగుతా అంటే వాళ్ళు మాలాంటోళ్ళు కాదు, మీలాంటోళ్ళు కాదు, స్వయాన కామన్ పీపుల్ ఎవరైతే బాధితులు అయితే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడుతారు, ప్రశ్నిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 10 రూపాయలతోటి ఇంత మాకు విషయం ఆ నీళ్ళల్లో కలుపు, ఆ నీళ్ళు తాగి చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడే పరిస్థితి మనం చూసాము. మరి వాళ్ళు కూడా హేట్ స్పీచ్ కిందకే తీసుకుంటామా? పోనీ యూరియాకి సంబంధించి ఊళ్ళల్లో యూరియా ఇవ్వకపోతే జనాలు నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని వాళ్ళ యొక్క కోపంని బయటికి వచ్చి ఏదో రకంగా మాట్లాడబోయారు. మరి నువ్వు దాన్ని కూడా హేట్ స్పీచ్ కిందకి తీసుకుంటావా? అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదా ఈ రాష్ట్రంలో? ఇదంతా చెప్తుంటే నాకు అర్థమైంది అంటే ప్రజల ఓట్లు తీసుకొని ప్రజల ఈపులు వాళ్ళ కొట్టడం అంటే ఇది 10,000%. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకేదో మంచి చేస్తారని చెప్పి గద్దర కూర్చుంటే మమ్మల్ని వంగబెట్టి వెనకరించి తన్నే ప్రయత్నమే చేస్తుంది కాంగ్రెస్ తప్ప. కాబట్టి తెలంగాణ రాష్ట్రం చాలా విఘ్నులన్నా. తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల గడ్డ. ఇట్లాంటి ఎన్ని తీసుకొచ్చినా కూడా ఏది ఒరగదు. ఎందుకనంటే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, బలమైన వ్యవస్థ మన దగ్గర ఉన్నది. కాబట్టి అది కోర్టులో చూసుకుంటారు. 10,000% నువ్వు ఏ విధంగా హేట్ స్పీచ్ అని కేటగరైజ్ చేస్తామంటాం.